19th రోజు 20th రోజు కూడా ఫోర్డో న్యూక్లియర్ సైట్ మధ్య ట్రక్స్ మూమెంట్, ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి అనేక ట్రక్స్ వెళ్ళాయి. ఈవెన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా ట్రక్స్ కనిపించినట్లు శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి. అంటే ఫోర్డో న్యూక్లియర్ సైట్లోకి సాధారణంగా ఉండే యాక్టివిటీ కన్నా ఎక్కువ యాక్టివిటీ ట్రక్ మూమెంట్ ఉంది అని. దీన్ని బట్టి అంచనా ఏంటంటే బహుశా ఇరాన్ కీలకమైన సెంట్రిఫ్యూజెస్ అంటారు, అంటే ఈ న్యూక్లియర్ ప్రాసెస్లో వాడేది, అలాగే ఎన్రిచ్డ్ యురేనియం 60% వరకు ఎన్రిచ్ చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు తరలించింది అని. సో 60% ఆఫ్ శుద్ధి చేసిన యురేనియంను ఇతర ప్లేస్లకు కనుక ఇరాన్ తరలించి ఉంటే అమెరికా చెప్పిన లక్ష్యం నెరవేరదు. ఎందుకంటే దాన్ని మరో రహస్య స్థావరంలో మళ్ళీ ఎన్రిచ్మెంట్కు, వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్కు పోవచ్చు. ఈసారి అయితే ఇరాన్ ఇక చర్చలకు కూడా అవకాశం లేదంటుంది. ఇప్పుడు అమెరికా దాడి తర్వాత ఇరాన్ ఇక అణుబాంబు తయారీ గతంలో అటువైపు వెళ్ళకపోయినా ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్కి అర్థమైంది అణుబాంబు ఉంటే తనను ముట్టుకోరని. ఎందుకంటే నార్త్ కొరియాను ముట్టుకుంటలేడు కదా. కిమ్ పైన ఇంత మాట్లాడినా సింగపూర్కి వెళ్ళి కిమ్తో కరచాలనం చేశాడు ట్రంప్ తప్ప మాట్లాడతలేడు కదా. పాకిస్తాన్ విషయంలో అసీం మునీర్కి ఎక్కలేని గౌరవం ఇచ్చాడు కదా. సో నార్త్ కొరియా పాకిస్తాన్ల అనుభవం చూశాక ఇరాన్కి ఏమనిపిస్తుంది, నా దగ్గర కూడా అణుబాంబులు ఉంటే అమెరికా నా జోలికి రాదు అని. అంతకుముందు అణుబాంబులు తయారు చేశారు అని అమెరికా చేసే ప్రయత్నంలో ఉన్నారని అమెరికా అంది, మేము చేయడం లేదని ఇరాన్ అంది. నేను అమెరికా వాదన ఇరాన్ వాదన దేన్ని ధృవీకరించడం లేదు. కానీ ఒకవేళ గతంలో చేయకపోయినా ఇప్పుడు మాత్రం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఇంతదాకా జనక వాళ్ళకి అనుభవం కనబడుతుంది కదా. అంటే ట్రంప్ యాక్షన్స్ లక్ష్యాన్ని సాధించకపోగా అపోజిట్ రిజల్ట్ ఇస్తుంది. అంటే ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఆపుతానని దాడి చేసింది, వాస్తవంగా ఇరాన్ అణుబాంబు తయారీకి కారణమవుతుంది. ప్రెసిడెంట్ ఒబామా ఉన్నప్పుడు ఇరాన్తో కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ఆగింది. వాస్తవానికి ట్రంప్ ఆ న్యూక్లియర్ డీల్ నుంచి ఏకపక్షంగా వైదొలిగిన తర్వాతనే ఇరాన్ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ 60% వరకు పెంచింది. అందువల్ల ఇప్పుడు ఈ దాడితో ఇక ఇరాన్ ఎవరి మాట వినే ప్రసక్తే ఉండదు. అందుకే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో కూడా మేము ఉండము అంటుంది. అంటే ఎన్పిటిలో కూడా ఉండకపోతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్ ఉండవు, ఆబ్లిగేషన్లు ఉండవు. అంటే ఐఏఈఏ ఇన్స్పెక్షన్ ఉండగానే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి వెళ్తే ఇప్పుడు ఐఏఈ ఇన్స్పెక్షన్ లేకపోతే ఇంకా ప్రాబ్లం లేదు కదా. ఈలోగా రష్యన్ మాజీ ప్రెసిడెంట్, రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబరు, ప్రెసిడెంట్ పుటిన్కు సన్నిహితుడైనటువంటి డిమిట్రీ మెద్వెదేవ్ అయితే అనేక దేశాలు ఇరాన్కు న్యూక్లియర్ ఆయుధాలు ఇస్తుంది అని కూడా వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ ఏ లక్ష్యం సాధించినట్లు, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఏమైనా బ్రేక్ చేశాడా, ఇంకా వాస్తవానికి పెంచడమే కాదు, దీని ఇంప్లికేషన్స్ ఏంటంటే ఒకటి, ట్రంప్ను ఇక ఎవరూ నమ్మరు. ఎందుకంటే ట్రంప్ ఒకవైపు 6 రౌండ్లు చర్చలు జరుగుతుండగా ఇరాన్ పైన అటాక్ చేశాడు. ఇరాన్ అమెరికా పైన ఏ దాడి చేయలేదు. ఇరాన్ పైన ఇజ్రాయిల్ దాడి మొదలుపెట్టింది జూన్ 13న. అంతకుముందు మీకు ఇరాన్ అటాక్ చేసిన ప్రొవొకేషన్ కూడా లేదు, కానీ ఇజ్రాయిల్ మొదలుపెట్టినాక అమెరికన్ ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబీ ఏమన్నాడు, ఇరాన్ నేను వార్నింగ్ ఇస్తున్నాం, ఈ దాడిలో మాకు సంబంధం లేదు, ఇది ఇజ్రాయిల్ మాత్రమే జరిపింది. ఇరాన్ కానీ అమెరికన్ స్థావరాలను అటాక్ చేస్తే బీభత్సంగా అటాక్ చేస్తామని. కానీ ఇరాన్ అమెరికా స్థావరాలను అటాక్ చేయలేదు, ఓన్లీ ఇజ్రాయిల్ పైన అటాక్ చేసింది. అయినా అమెరికా ఎలాంటి ప్రొవొకేషన్ లేకుండా ఎక్కడా అమెరికా పైన ఇరాన్ అటాక్ చేయలేదు, వెళ్ళి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ధ్వంసం చేసింది. ఇక ఒకవైపు చర్చలు జరుగుతుండగా ఎన్పిటిలో మెంబర్గా ఉన్న అమెరికా అసెట్స్ పైన అటాక్ చేయకపోయినా అమెరికా దాడి చేసిన తర్వాత ప్రపంచంలో ఎవరైనా ట్రంప్ మాటల్ని ఇక నమ్ముతారా? సో ఇట్ హాస్ కూడా ఈవెన్ రేపు రష్యా యుక్రెయిన్ వారు కూడా ఇది ఇంప్లికేషన్. రష్యా కూడా ట్రంప్ నమ్మదు ఇక. ఎందుకంటే ఇప్పుడు రేపు రష్యాను చర్చలకు పిలిస్తే రష్యా ఏమంటుంది, నిన్ను ఎట్లా నమ్మాలి నేను అంటుంది. అందువల్ల ఒక అగ్రరాజ్యం తన ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీని ఫలంగా పెట్టుకుంది. రెండవది ఏమవుతుంది, స్మాలర్ కంట్రీస్ కూడా ఇక అర్థమవుతుంది మనము రక్షించుకోవాలంటే అణుబాంబే మార్గము అని.
ఎందుకంటే ఉక్రెయిన్ అణ్వస్త్రాలు వదులుకుంది, రష్యా దాడి చేసింది. నార్త్ కొరియా అణ్వస్త్రాలు కలిగి ఉన్నది, ట్రంప్ ముట్టుకోవడం లేదు. అసలు ఈ మధ్య అమెరికా అసలు ఉత్తర కొరియా గురించి మాట్లాడడం కూడా మాట్లాడతలేదు. అలాగే మీకు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. 4 రోజులు యుద్ధం చేసి భారతదేశం సుపీరియారిటీ సాధించడంతోనే అమెరికా రంగంలో దిగింది. ఇవన్నీ చూసినాక స్మాలర్ కంట్రీస్కి ఏమని ఇన్సెంటివ్, మనం కూడా అణ్వాయుధాలు తయారు చేస్తే తప్ప మార్గం లేదు అని. ఇది అణ్వస్త్ర వ్యాప్తికి కారణమవుతుంది. మీరు చూస్తూ ఉండండి, అమెరికా చర్యల వల్ల అణ్వస్త్రాలు పెరగటానికి అవకాశం ఉంటుంది. పోనీ ఇక్కడితో ఆగుతారా అంటే ఇప్పుడు ఏమంటోంది, రెజీమ్ చేంజ్ అని ఇజ్రాయెల్ అంటుంది. అంటే ఇరాన్లో ఉన్న అయతుల్లా అలీ ఖమైనీ నాయకత్వంలోని అధికార వ్యవస్థలు ధ్వంసం చేస్తాం. అమెరికా అంటోంది అది మా లక్ష్యం కాదు అంటుంది. కానీ ఇప్పుడు అమెరికాను ఎవడు నమ్మే పరిస్థితిలో ఇరాన్ లేదు, ప్రపంచం లేదు. ఇప్పుడు రేపు గనక ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూడా అధికార వ్యవస్థల్ని కూడా రెజీమ్ చేంజ్ పేరిట మారిస్తే ఏం జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? అల్ ఖైదాను అంతం చేస్తాం, తాలిబాన్లను ఓడిస్తామంటూ అమెరికా యుద్ధం చేసి 20 ఏళ్ళ తర్వాత తాలిబాన్కి అధికారాన్ని ఇచ్చి అమెరికా తోకముడుచుకుని వెళ్ళిపోయింది. గతంలో వియత్నాం లాంటి చిన్న దేశం పైన యుద్ధం చేసి అమెరికా ఏమైంది, అవమానాలు ఎదుర్కొని వెళ్ళిపోయింది. మీకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ చంపేసి 2011లో లిబియాలో కల్నల్ గడఫీని చంపేసింది. ఇప్పటి వరకు ఇరాక్, లిబియాలో రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. అందువల్ల అమెరికా ఇలా రెజీమ్ చేంజ్తో ఇంటర్వ్యూన్ చేసిన ప్రతి దేశము మీకు అరాచక శక్తులకు కారణమైంది. ఇరాక్లోనైతే సద్దాం హుస్సేన్ అంతం చేశాక ఐసిస్ పుట్టి అమెరికాకు నిద్ర పట్టనివ్వలేదు. సో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. ఇప్పుడు సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయాక అల్ ఖైదా మాజీ ఫైటర్ ప్రెసిడెంట్ అయ్యాడు. అందువల్ల అమెరికాకు అర్థం కావాల్సింది, ఒక మార్క్ రూబీ అంటాడు, ద వరల్డ్ ఈజ్ మోర్ సేఫర్ అండ్ స్టేబుల్ దాన్ 24 hours ago. 24 గంటల కన్నా ముందు అమెరికా మరింత సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది అని. ఇదే మాట ఇరాక్లో చెప్పారు, ఇదే మాట ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు, ఇదే మాట ఇరాన్లో చెప్తున్నారు. కానీ ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్